वो बाहर को హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మేము మా ఇంట్లో ఒక పెట్ అయితే తీసుకుందామని చెప్పేసి వెళ్తున్నాము. అంటే పప్పి అవ్వచ్చు, తర్వాత బర్డ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అక్కడ మనకు నచ్చినది దొరుకుతుందో లేదో చూడాలి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వెళ్తున్నాం ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే మాకు సంబంధించిన పెట్ దొరికిందా లేదా అనేది డౌట్. ఎందుకంటే నేను చాలా చోట్ల ఎంక్వైరీ చేశాను. ఫీడింగ్ పెట్స్ని అయితే, బర్డ్స్ని అయితే ఇవ్వట్లేదని చెప్పేసి నాకు చాలామంది షాప్ వాళ్ళు అయితే రిప్లై ఇవ్వడం జరిగింది. నేను వాట్సాప్లో మెసేజ్ అయితే చేశాను. ఫీడింగ్ బర్డ్స్ అయితే మాత్రం మేము అమ్మట్లేదు అని చెప్పి చెప్తున్నారు. కాకపోతే చూద్దాం, వేరే చోటికి ఒకసారి ట్రై చేద్దామని చెప్పి వెళ్తున్నాను, తీసుకుంటాను. అంటే బర్డ్ తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఫ్రెండ్స్, అంటే ఈ పప్పీస్ కానీ క్యాట్స్ కానీ వీటికి అయితే మెయింటెనెన్స్ ఎక్కువ. అందుకోసం ఈ బర్డ్, సింగిల్ బర్డ్ అంటే మకావ్ టైప్లో, అంటే అది వాయిస్ ఇస్తూ ఉంటుంది, మనం ఏదంటే అది పలుకుతూ ఉంటుంది కదా, ఆ టైపు ప్యారెట్ని అయితే తీసుకుందాం అని చెప్పి అనుకుంటున్నాను. అంటే లవ్ బర్డ్స్ అయితే నేను ఆల్రెడీ పెంచాను ఒకసారి. పావురాలు, కుందేళ్ళు ఇవన్నీ పెంచడం అయిపోయింది. కాకపోతే ఏంటంటే వీళ్ళకి, మా పిల్లలకు తెలియదు. నేను చిన్నప్పుడు ఇవన్నీ పెంచేశాను, కాకపోతే మా పిల్లలకు తెలియదు. ఇప్పుడు వీళ్ళకు సంబంధించి లవ్ బర్డ్స్ అనేటప్పటికీ అవి కేజ్లో ఉండేవి, తర్వాత సింగిల్గా ఉండలేవు. అందుకోసం ఈ మకావ్ ప్యారెట్లు టైప్లో ఉన్నాయి తీసుకుందాం. ఇంట్లో కాస్త రేపు ఎట్లాగూ సమ్మర్ వస్తుంది, వీళ్ళు ఎక్కువగా ఈ ఫోన్లకును మొబైల్స్కు టీవీకి ఎక్కువ కనెక్ట్ అవుతున్నాడు, ఎడిట్ అయిపోతున్నారు. దానికోసం అయితే ఇప్పుడు ఇలాంటి ప్యారెట్ ఒకటి, అంటే పెట్ ఒకటి తీసుకున్నాం అనుకోండి, దాంతో వీళ్ళు కాలక్షేపం చేయడం, టైంపాస్ చేయడం కాస్త వీళ్ళు కూడా బాగుంటుందిలే, మరి ఫోన్లు చూసుకుంటూ కూర్చుంటున్నారనే ఉద్దేశంతో అయితే మాత్రం వెళ్తున్నాం. నాకైతే బ్లూ కలర్ ప్యారెట్ కావాలి. బ్లూ కలర్ ప్యారెట్ అయిపోతాం. అక్కడ ఏముంటే అక్కడ చూద్దాం ముందు. అక్కడ ఏం లేకపోతే సాయంత్రం తిరిగి వచ్చేద్దాం అంతే. చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. కాకపోతే ఏంటంటే నేనే ఇప్పుడు పెట్ తీసుకున్నామంటే దానికి మొత్తం ఆల్లా పాలన మొత్తం మనం చూడాలి. మనం టైం స్పెండ్ చేయాలి దాంతో. తీసుకున్నామా, కేజీలో పెట్టామా, వదిలేసామా అన్నట్టు కాకుండా దానికి టైం స్పెండ్ చేయాలి. దాంతో ఎక్కువ టైం కేటాయించాలి. లేకపోతే మనం ఆ పెట్ను తీసుకొని కూడా వృధా అవుతుంది. నేను కాల్ చేశాను వాళ్ళకి, చేస్తే వాళ్ళు రండి చూసుకోండి అన్నారు. వెళ్తున్నాను. సరే, సెట్ చేద్దాం ఏదో ఒకటి. పప్పీస్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. పప్పీస్ అయితే మెయింటెనెన్స్ ఎక్కువ, మనం టైం స్పెండ్ చేయలేము వాటితో. ఈ చిన్న బోర్డుతో స్టార్ట్ చేస్తే చూద్దాం ఏమైందో. ఇప్పుడు ఈ విజయవాడ ఈ రూట్ వచ్చేటప్పటికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది అంటే మీకు వీడియోలో పెడతాను. ఇది ట్రావెలింగ్ చాలా బాగుంటుంది. కండ్లు, వేడి కండ్లు ఫ్రెండ్స్. కాలిపోతున్నాయి ఫ్రెండ్స్. ఇవి మామూలుగా లేవు. పగలే ₹50 3 గంటలు ఫ్రెండ్స్. ఇవి పెద్దగా ఉన్నాయి, బాగున్నాయి. మా ఊళ్ళో అయితే ఒక్కొక్కటి వచ్చేటప్పటికి ₹40 తీసుకుంటారు, ₹50 తీసుకుంటారు. ఇక్కడ ₹50కి ఆ సైజు గళ్ళు 3 ఇచ్చారు. ఆహా, రెడ్ చీప్గా వచ్చినాయి 3 గళ్ళు మాకు. ₹50కి 3 గళ్ళు. తిందాం.
ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మనం కృష్ణా జిల్లా కరకట్ట మీద నుంచి అయితే మాత్రం విజయవాడకి అయితే మన జర్నీ అయితే సాగుతుంది. ఇటు పక్క మనకైతే చాలా చక్కటి వాతావరణం అయితే కనబడతా ఉంటుంది. అంటే ఇటు ఎక్కువగా మనకు ట్రాఫిక్ అనేది ఉండదు. తర్వాత వచ్చేటప్పటికి ఇక్కడ ఎక్కువగా పల్లెటూర్లు, తోటలు ప్లస్ ఇట్లా పచ్చదనంతో ఎక్కువగా నిండి ఉంటుంది. ఒక పక్కనేమో కృష్ణా నది ప్రవహిస్తూ ఉంటుంది, ఒక పక్కనేమో లంక గ్రామాలు ఉండడము, పచ్చని వాతావరణము. ఇక్కడ రైతులు ఎక్కువగా మనకు కనబడుతూ ఉంటారు. రైతులు మరియు జీవాలు అంటే ఇక్కడ ఆవులు, గేదెలు, గొర్రెలు ఇలా పెంపకందారులు ఎక్కువగా ఉంటారు. తర్వాత వచ్చేటప్పటికి అరటి తోటలు ఇలాంటి వాతావరణంలో నుంచి వెళ్ళడం అయితే మాత్రం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. జర్నీ అయితే మాత్రం చాలా ఆనందంగా అనిపిస్తుంది. అట్లాగే ఇక్కడ మనం దారి పొడవునా చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రయాణదారులు అంటే బళ్ళ మీద వెళ్ళే వాళ్ళు కాసేపు ఆగి సేద తీరడానికి మరియు ఫోటోలు దిగడానికి కూడా చాలా మంచి చక్కటి వాతావరణం అయితే ఇక్కడ ఉంది. గ్రీనరీతో నిండి ఉంది. ప్రజెంట్ అయితే మనం విజయవాడ ఎంట్రన్స్లోకి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి మనకు టౌన్లోకి వెళ్ళడానికి ఒక 20 మినిట్స్ అయితే పడుతుంది. అంటే మన లొకేషన్ కూడా సేమ్ ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ అయితే ఉంటుంది. అక్కడ వచ్చేటప్పటికి మనకు సంబంధించిన అంటే మనం దేనికోసం వెళ్తున్నామో అక్కడ షాపులు అయితే ఒక 4-5 షాపులు అయితే ఉంటాయి. మనకు ప్రతి షాపులో కూడా మనం వెళ్ళి అక్కడ మనం చూసి మనకు కావాల్సింది చూద్దాం. ప్రజెంట్ అయితే ఫస్ట్ స్టార్టింగ్ మనం ఈ షాపుకి అయితే వచ్చేసాం. ఇది రోడ్డు పక్కనే ఈ షాప్ అయితే ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు చాలా రకాల బర్డ్స్ అయితే కనబడతా ఉన్నాయి. అంటే చిన్న లవ్ బర్డ్స్ కాడ నుంచి మనకు చాలా రకాల అంటే చిన్న చిన్న పిచ్చుకలు ఇట్లా చాలా రకాల బర్డ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఫ్రెండ్స్ మనకు దాంట్లో మనం అనుకున్నది అయితే మాత్రం లేదు. ఇక్కడ చూసారా, ఇక్కడ ఫిష్ కూడా చాలా పెద్దగా ఉంది ఎక్వేరియంలో. చాలా అట్రాక్టివ్గా కనిపించింది నాకైతే ఇదైతే. కాకపోతే ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఒక 4-5 షాపులు తిరిగాము. కాకపోతే మనకైతే మాత్రం మనకు నచ్చిన బర్డ్ అయితే మనం దేనికోసం వచ్చామో ఆ బర్డ్ అయితే ఇక్కడ మనకు కనపడలేదు. ప్రజెంట్ అయితే మనం ఏం బర్డ్ తీసుకోకుండానే రిటర్న్ అవుతున్నాం. కాకపోతే ఈ వేట ఇక్కడితో ఆగదు ఫ్రెండ్స్. ఇక్కడ మనకు విజయవాడలో వచ్చేటప్పటికి మనకు అనుకున్నది అయితే మాత్రం దొరకలేదు. నెక్స్ట్ ఒక 2 రోజులు ఆగి ఒక సండే రోజు చూసుకొని గుంటూరు కూడా ట్రై చేస్తాను. గుంటూరులో కూడా నాకు ఒక లొకేషన్ అయితే తెలుసు. అక్కడ నాకు వాళ్ళు ఫోటోలు కూడా పెట్టారు. అంటే ఫస్ట్ మనం ఇక్కడ విజయవాడ నుంచి చూసుకుందాం అంటే ఇక్కడ ఏదన్నా మంచిగా దొరుకుతాయని చెప్పి ఉద్దేశంతో అయితే మాత్రం ఇక్కడ రావడం జరిగింది. అయితే మాత్రం మనం అక్కడ నెక్స్ట్ గుంటూరు వెళ్ళిపోయి అక్కడైతే మాత్రం మనకు నచ్చిన బోర్డు ముందే ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకొని మనం వెళ్ళి తీసుకొచ్చే విధంగా అయితే మాత్రం ప్లాన్ చేసుకుందాం. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఈ జర్నీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ టు